హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని మీకు మరింత విశదం చేసేటందుకు అప్పటి అమ్మఒడి బ్లాగ్లో టెక్స్ట్ పోస్ట్గా ప్రచురించిన వాటిని మీకు వీడియోలుగా మలచి అందిస్తున్నానండి. ఇది జూలై 8, 2010. భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే లేబుల్ క్రింద ప్రచురించిన 18వ పోస్టు. వరుస క్రమం అయితే 407. ఏం చేసినా వచ్చేది డిసడ్వాంటేజే. మర్యాద రామన్న కథతో అనువర్తించాను. ఇప్పుడు అది కొంచెం లాంగ్ పోస్ట్ అయినా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కాబట్టి మొత్తంగా వీడియోగా మలుస్తున్నానండి. ఈ కథ మర్యాద రామన్న పేరిట ప్రచారమయ్యి ఉన్నది. గ్రామసీమల్లో ఒకప్పుడు, అంటే శతాబ్దాల క్రితం, మర్యాద రామన్న అనే తెలివైన న్యాయాధికారి ఉండేవాడని, ప్రజల మధ్య ఏర్పడే వివాదాలని అతడు అద్భుత తార్కిక శక్తితో తీర్పులిచ్చేవాడని, న్యాయం చెప్పడంలో అతడి విశ్లేషణ కడు సునిశితమైనదని ప్రచారాలు ఉండేవి. తీర్పులు చెప్పడంలో అతడి పేరు ప్రఖ్యాతులు విని క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాక సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అతడి తీర్పు కోసం వచ్చేవారని చెప్పుకుంటారు. మొదట్లో మౌఖిక ప్రచారంతో ఉన్న ఈ కథలు తర్వాత లిఖించబడ్డాయి, ఆ పైన సినిమాలుగా వచ్చాయి. సినిమా అయితే సొల్లుతో నిండి ఉంటుందండి. పద్మనాభన్ నిర్మాతగా ఇచ్చినట్లున్నాడు. అలాగే మర్యాద రామన్నని డీగ్రేడ్ చేసే విధంగా కూడా ఉంటాయి. మరో సినిమాలో దాంట్లో శ్రీలక్ష్మి కూడా ఒక పాత్రధారిణిగా ఉంటుంది. ఈ కథని ఒక సినిమా పేరు గుర్తులేదు, కామెడీ ట్రాక్గా మలిచారు కూడాను. అయితే పిల్లల్ని ఆకర్షించే ఈ నీతి కథలో మంచి పోలిక కూడా ఉంది. ఇక కథలోనికి వస్తే, అనగా ఒక గ్రామంలో మల్లయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతడు ఎంత ధనికుడో అంత లోభి కూడా. అందుచేత అతడి దగ్గర ఎవరు నికరంగా పనిచేసేవాళ్ళు కాదు. ఒకరోజు ఆ ఊరికి గంగయ్య అనే యువకుడు పని వెతుక్కుంటూ వచ్చాడు. గంగయ్య అమాయకుడు, దేహదారుఢ్యం కలవాడు, ఎద్దులా పనిచేస్తాడు. అంతే మోతాదులో తిండి పుష్టి కలవాడు. అతడి స్వగ్రామంలో అతడి గురించి తెలిసిన వాళ్ళు గంగయ్యకి రోజు కూలీ ఇస్తామనే వాళ్లే కానీ సంవత్సరమంతా జీతగాడిగా పెట్టుకునేందుకు సిద్ధపడలేదు. దాంతో మనవాడు పని వెతుక్కుంటూ దేశం మీద పడ్డాడు. రోజు కూలీతో వాడికి ఒక పూట కడుపు నిండుతుంది. మరి ఇలాంటి గంగయ్య మల్లయ్యని కలిసి పని ఇమ్మని